Yeah, hi, good evening. జనరల్లీ నేను ఈ మీడియా హౌస్లో నా వ్యూస్ అండ్ న్యూస్ అందరికీ తెలియాలని చెప్పి ఐఎమ్ మేకింగ్ సమ్ వీడియోస్. అయితే ఇవాళ నేను తీసుకున్న టాపిక్ న్యూస్ ఆన్ వ్యూస్ అనమాట. అంటే రెగ్యులర్గా ఇప్పుడు హైదరాబాద్లో టీవీ ఛానల్ రాకపోవటాన అందరు యూట్యూబ్ ఛానల్స్ మీద బాగా చూస్తూ ఉన్నారు. ఈ యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నప్పుడు న్యూస్ని కూడా యూట్యూబ్ లైవ్స్ తీస్తున్నారు. అంటే టీవీ9 కానీ, ఎన్టీవీ కానీ, ఆర్ ఏబిఎన్ కానీ, ఎవరి సెగ్మెంట్ వాళ్ళు అందరూ స్మార్ట్ టీవీస్ ఉన్న వాళ్ళందరూ వ్యూస్ చూస్తున్నారు. నేను రెగ్యులర్గా గత 10-12 ఏళ్ళుగా ఫాలో అవుతున్నటువంటి న్యూస్ ఏదైనా ఉందంటే అది ఈటీవీ 9 PM న్యూస్ ఉంటుంది. ఇప్పుడు టీవీ అవైలబుల్ లేకపోవడం లక్కీగా మార్నింగ్ 7 PM న్యూస్ అండ్ 9 PM న్యూస్ జనరల్గా ప్రతిరోజు అప్డేట్ చేస్తున్నారు. ఆ ఒక్క న్యూస్ చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఏం జరిగిపోతుందో చాలా క్లియర్గా విత్ హెడ్లైన్స్తో చెప్తున్నారు. దట్స్ ఎ రియల్లీ గుడ్ పాయింట్. అయితే గత వారం నుంచి నేను ఫాలోఅప్ చేస్తూ ఉంటే న్యూస్లో ఏ పార్టీ వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఏ పార్టీ వాళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారు, ఏ పార్టీకి నుంచి ఏ పార్టీలోకి ఎటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీలు ఎలా జంప్ అయ్యారు, ఇలాంటి రాజకీయ నేపథ్యం, రాజకీయ పరిస్థితులన్నింటినీ నీట్గా ప్రతి న్యూస్ ఛానల్లో విశ్లేషిస్తున్నాయి. అయితే సగం న్యూస్ ఛానల్స్ టీడీపీ సపోర్ట్ అని, మిగతా న్యూస్ ఛానల్స్ వైఎస్ఆర్ సపోర్ట్ అని పంచుకొని ఏ సెగ్మెంట్ వాళ్ళని చూస్తున్నది ఒక కామన్ ఆడియన్గా మనం చూస్తుంది. ఇవాళ నేను స్పెసిఫిక్గా టాపిక్ ఎందుకు తీసుకున్నాను అంటే, మన నాయకులు ప్రచారం చేసేటప్పుడు అవతల వాళ్ళని నిందించడం లేకపోతే అవతల వాళ్ళ తప్పులు చూపించడం కామన్. కానీ గత ఎన్నికల్లో ప్లస్ ఈ ఎన్నికల్లో చూసినట్టయితే, అంటే 2014 మనం నేషనల్ పాలిటిక్స్ ఒకసారి మాట్లాడితే, నరేంద్ర మోడీ తప్పు, నరేంద్ర మోడీ పెద్దదవా, నరేంద్ర మోడీ ప్రపంచానికి ఏమీ చేయడు అనే కాన్సెప్ట్లో కాంగ్రెస్ మాట్లాడింది. కానీ మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, మా యొక్క నాయకుల యొక్క ప్లానింగ్స్ ఏంటి, మేము ఇండియాని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం, లేకపోతే వచ్చిన ఫండింగ్స్ని ఎలా, ఇలాంటి క్లారిటీలు ఏమీ ఇవ్వకుండా వాడు తప్పు అంటానా వాంటెడ్లీ అవతల పక్క వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడాన కొన్ని మీడియా ఛానల్ సపోర్ట్ చేసినా చేయకపోయినా ఓవరాల్గా బీజేపీ గవర్నమెంట్ నేషనల్లో 2014లో వచ్చింది. అయితే అవతల వాడి తప్పును చూపించేంత మాత్రాన వీడేమీ మంచివాడు అయిపోడు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా చూసినట్టయితే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రచారం నాకు చాలా ఇబ్బంది కలిగినట్టుగా ఉంది. ఎందుకు అంటే టీవీలో యాడ్లు ఫస్ట్ ఎంత క్రియేటివ్గా ఎంత బాగా తీస్తున్నారంటే, మంచి క్రియేటివ్ డైరెక్టర్ ఉన్నారు, టీమ్ ఉన్నారు, కానీ వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ ఎంత దారుణంగా ఉందంటే, మీరు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు అంటే మా సంక్షేమ పథకాలను మీరు వాడుకుంటున్నారు కాబట్టి మీరు మాకు ఓటేయడం బాధ్యత అని మాట్లాడాడు ఒకరోజు. అది చాలా తప్పైనటువంటి విషయం. మేము అభివృద్ధి చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అనేటటువంటి ఓటర్ని ఉండాలి, కానీ ఓటర్ యొక్క బాధ్యత ఏంటో, ఓటర్ డిమాండ్ ఏంటో ఒక పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని యాడ్స్ రూపంలో సైకలాజికల్ డ్రామా అని ఒక మామూలు ఇళ్లలో ఉన్న సామాన్య గృహిణులకి చాలా బలవంతపు దూరంలో యాడ్స్ రూపంలో టీవీ ఛానల్లో ప్రచారం చేయడం అనేది చాలా తప్పని నాకు ఫస్ట్ అనిపించిన ఫీలింగ్. సెకండ్, ఎక్కడో మాజీ సీఎం ఉన్నటువంటి కాశ్మీర్ సీఎంని ఆంధ్ర ఎన్నికల ప్రచార సభల్లో ఈయన వ్యాన్లో ఎక్కించుకొని తిప్పుతాడు. తర్వాత ఎక్కడో ఉన్న కేజ్రీవాల్ని నిన్న తీసుకొచ్చి అనంతపురం రకరకాల నియోజకవర్గాల్లో ఎందుకు తిప్పుతాడు అంటే, మొన్న 3 సంవత్సరాల దాకా ప్రత్యేక ప్యాకేజీ ముద్దన్నాడు. ఎప్పుడైతే కరెక్ట్గా ఎన్నికల ముందు వచ్చినాయో బీజేపీ వాళ్ళంతా ఎదవలు వెంటనే మాకేమీ చేయలేదు, నడి రోడ్డున ఉన్నాం, మమ్మల్ని విభజించేసామన్నట్టు మాట్లాడుకొచ్చారు. మళ్ళీ నిన్న ప్రచార భాగంలో మేము అద్భుతమైనటువంటి పాలన చేసాం, ఎంతో అభివృద్ధి జరిగింది, నేనుంటేనే మీకు రాజధాని వస్తుంది, నేను రాకపోతే మీరు రోడ్డున పడి అనాథలు అవుతారు అని ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్కి ఓటర్ని గురి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా తప్పని నాకు అనిపించింది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ జీవో ఎవరున్నా కానీ, అంటే ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలు, డ్వాక్రా మహిళలు ఆఫ్ చేశారా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమాలు కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ పథకాలు ఆఫ్ చేశారా? నువ్వు రాజధాని నిర్మించాలనుకున్నప్పుడు నీకు ఒక ప్రణాళిక, నీ కింద సిఎస్లు, కింద పనివాళ్ళు, దాని మంత్రివర్గము, దాని జీవోలు ఆల్రెడీ ఫార్మాట్ సెట్ రేసి ఉంటాయి. దానికి ఉన్న ఫండింగ్ దానికి అలాట్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఏది ఫామ్ అయినా కానీ ఒక గవర్నమెంట్ చేసినటువంటి ప్రజలకు ఉపయోగపడింది ఏదైనా ఏ గవర్నమెంట్ వచ్చినా కంటిన్యూ చేయడం అనేది జనరల్గా నడుస్తున్న ప్రాసెస్. అయితే టీడీపీ వస్తేనే అమరావతి నిర్మించబడుతుంది లేకపోతే నిర్మించబడదు అనేది చాలా బూతైనట్టుగా. అంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత అభిమానులందరూ వైఎస్ఆర్ సిపికి ఓటేశారు కాబట్టి ఆయన తీసుకెళ్లి పులివెందుల్లోనో కడపలోనో రాజధాని కడతాడా? ఈజ్ దట్ పాసిబులా? అంటే జనాలకి వీళ్ళు ఏమి చెప్దాం అనుకుంటున్నారో నాకైతే నిజంగా అర్థం కాలేదు. మరి ఓటర్లు కూడా అంత అమాయకంగా ఉన్నారు. ఎందుకంటే ఖాళీగా 3 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని అధికారంలోకి వచ్చి 3 లక్షల ఉద్యోగాలు ఇప్పించకపోగా
భూములు లాక్కున్నామన్న కేసు, ఓటుకు నోటు కేసు, అభివృద్ధి పదంతో మీరు మీ కొడుకు ఎమ్మెల్సీలోకి రాకుండా కేసు, వీటన్నిటి సమానం చెప్పి మీరు నిరూపించుకొని మేము పరిపాలన చేసాం, లేకపోతే ట్రాన్స్పరెన్సీ అని వదిలేసేసి ఈ 4 ఏళ్లలో జరిగిన అభివృద్ధి మేము 6 నెలల్లో చేసాం, రేపు ఏప్రిల్ 5వ తారీఖు నుంచి పసుపు కుంకుమ డబ్బులు అందరికి 5,000 అంతే అంటే ఓపెన్గా మీరు లంచాలు ఇస్తున్నారా ఓటర్లకి? మీకు 4,000 మీ అకౌంట్లో పడ్డాయి కాబట్టి నాకు ఓటు వేయండి, లేకపోతే మీ డబ్బులు తిన్నారు కాబట్టి వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టారా? నాయకులు నాకు తెలియక అడుగుతా. ప్రజల సొమ్ముని ప్రజలకు ఎట్లా వినియోగించబడాలో ఆలోచించకుండా కేవలం ఎన్నికల ముందు హడావిడిలో ఏదో ఒక పథకాల పేర్లు పెట్టి నిరుద్యోగ భృతి 3,000, ఇంకేదో డ్వాక్రా రుణాలు ఇంకో 2,000 ఇచ్చేసాం, ఇప్పుడు నిరుద్యోగులందరూ ఉద్యోగం లేకపోయినా నీకు 3,000 వచ్చినాయి కాబట్టి నాకు ఓటు వేయండి, అది మన బాధ్యత అనే రేంజ్లో యాడ్స్ తయారు చేయడము, అవసరం లేని వాళ్ళని పిలిపించి హంగామా చేయడము. మొన్న పోలవరం చూసినట్టయితే నెలకి 24 లక్షల రూపాయలు సందర్శనార్థం ఖర్చు పెట్టారట. అది ఒక రకంగా ప్రజల సొమ్ము వినియోగమే. ఎంతమంది ప్రజలు పోలవరం చూసారో అర్థం కాదు. కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ని అంత ఇంట్రెస్ట్గా ఏసీ బస్సులు కట్టుకొని కోట్ల రూపాయలు పెట్టి వాట్సాప్లో చక్కర్లు కొట్టింది ఆ మెసేజ్. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ప్రజాధనాన్ని మీరు ఎట్లా వినియోగింపబడుతున్నారు? ఇదొక సెగ్మెంట్. రెండొక సెగ్మెంట్ అంటే అవతలవాడు ఎదవా అని నిరూపిస్తే నేను మాత్రం మంచోని అనేటువంటి దాంట్లో ఇప్పుడు మీరు తెలంగాణలో కంటెస్ట్ చేశారు, మీరు తెలంగాణలో మీ పార్టీ కంటెస్ట్ చేసింది కాబట్టి మీరు వచ్చి ప్రచారం చేశారన్నారు, బాగుంది. కేసీఆర్ అసలు అడుగుపెట్టడానికి వీల్లేదు అన్నట్టు మాట్లాడుకొచ్చారు, బాగుంది. ఇప్పుడు ఒక 175 సీట్లు ఉన్నాయి. 175 సీట్లకి నియోజకవర్గాలకి ఎలక్షన్ సామాగ్రి అని ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసినట్టయితే జనరల్గా ప్రతి ఎమ్మెల్యే కూడా ఓపెన్ రోడ్ షోకి వెళ్ళినప్పుడు వ్యాన్స్ని లేదా జీప్స్ని మాడిఫికేషన్ చేస్తారు. అంటే ఎలక్షన్స్ 2 నెలల కోసం 175 జీబులు కొనుక్కొని ఏ పార్టీ అయినా కానీ ఆ అభ్యర్థులకి ఆ రోడ్ షోకి ఆ వెహికల్ పంపించాలి అంటే దాదాపు దారుణమైన ఖర్చు. దీని మీద కార్యకర్తలు వచ్చినందుకు జెండాలు, వాళ్ళ పెట్రోలు, వాళ్ళ డీజిల్లు, ఒక మీటింగ్ అరేంజ్ చేస్తే ఆ ఖర్చులు, ఇన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి వీళ్ళిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీకి టీఆర్ఎస్ బండ్లు ఇక్కడ నుంచి పంపించారు. టీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ఆ బండ్లు అవసరం అయితే, కానీ ఎక్కువ బండ్లు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మొన్నటిదాకా యాక్టివ్గా నడుస్తున్న బండ్లు కాబట్టి రంగులు మార్చి పంపించారు. ఇందులో వీళ్ళు చేసిన తప్పేంటో నాకు అర్థం కాల. 2 పార్టీలు కలిసి అంటే మీరు పెట్టుకుంటేనేమో కూటమి, అవతల వాళ్ళు పెట్టుకుంటేనేమో తప్పనట్టుగా మాట్లాడటం అనేది చాలా తప్పు. కేసీఆర్ని తిట్టి నిందించినంత మాత్రాన ఆంధ్ర జనాల ఓట్లు పడతాయి అనేటటువంటి ఆ కాన్సెప్ట్ ఏంటో అసలు నాకు అర్థం కాల. అంటే ఆంధ్ర జనాలు ఏమాత్రం ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేసే పరిస్థితిలో ఉన్నారా? లేదా రాయలసీమ జనాలందరూ కూడా వైఎస్ఆర్ జగన్ సపోర్ట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, మీ టీడీపీ కార్యకర్తలందరూ ఎక్కువ వైఎస్ఆర్లోకి జంప్ అయి ఉన్నారు కాబట్టి, లోకల్గా నీకు బలం పోయింది అనిపించింది కాబట్టి మళ్ళీ నువ్వు నాకు ఓటేకపోయినా పర్లేదు, వైఎస్ఆర్ జగన్కి ఓటేద్దు, పవన్కి ఓటేద్దు అని చెప్తారు. ఇప్పుడు ఓటు ఎవరికి వేయాలో మీరు ఎలా డిసైడ్ చేస్తారు? రెండోది ఎమోషనల్స్ బ్లాక్మెయిల్ ఏంటి? అసలు అంత పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తే అడిగేవాడు కానీ, లేకపోతే జనాలని ఎదవల కింద చూపించే ఈ ప్రయత్నం ఎందుకు చేస్తుందో టీడీపీ పార్టీ నాకు నిజంగా అర్థం కావట్లేదు. రెండోది, మీరు తప్ప మీడియా ముఖంగా కానీ జనాల పరంగా కానీ ఒక మాట్లాడే కరెక్ట్ నాదుండడు, సరైన అడ్మినిస్ట్రేషన్ ఉండడు. ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్గా పేరుండి హైదరాబాద్ని నేనే డెవలప్ చేశాను, నేను చాలా గొప్ప అడ్మినిస్ట్రేషన్ని అని పేరు తెచ్చుకొని మీరు తప్ప దిక్కులేని ఒక పరిస్థితికి ఆంధ్ర జనాలను తీసుకెళ్తే 2014 విభజన తర్వాత ఆంధ్ర జనాలు మీరేదో చేస్తారని మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసి గెలిపిస్తే 3.5 సంవత్సరాలు మీరేమి చేయకుండా లాస్ట్ సంవత్సరం ప్యాకేజీ నుంచి ప్రత్యేక హోదాలోకి షిఫ్ట్ అయ్యారు. ప్రత్యేక హోదా నుంచి నరేంద్ర మోడీ తప్పు అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ది జగన్ది తప్పు అంటున్నారు. సరే, వాళ్ళ తప్ప రైటా పక్కన పెడితే మీరు చేసింది ఏంటి? మీరు చేసిన విషయాలు చెప్పకుండా మీరేం చేయబోతున్నారో చెప్పకుండా వాడెదవా వీడెదవా అని ఎంతసేపు నిందించుకుని కూర్చుంటారు. లేదా మీ కార్యకర్తలు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ చేసిన ఒక్క మంచి పని, ఒక పథకం చెప్పండి. హైకోర్టు విషయంలో ఎంత లాలూచీలు చేసి ఎంత పెంట చేశారో మీడియా వార్తలు మనం అందరం చూసాం. ఫస్ట్ హైకోర్టు టైం పడుతుంది అడిగింది మీరు, మళ్ళీ అడ్డగోలుగా విభజించారు అంటారు. మీరు నిరాహార దీక్ష చేస్తే 12 ఏసీలు పెట్టుకొని ప్రజల సొమ్ముని ఎట్లా దుర్వినియోగం చేస్తారు? మీరు సభ పెట్టినా జనాల డబ్బులతోనే చేస్తారు. మీరు మీ అబ్బాయిని కాన్ఫరెన్స్ పంపించి ఇక్కడికి సింగపూర్లు మలేషియాలు పంపిస్తే జనాల డబ్బులతోనే చేస్తారు. మీరు పోలవరం కడుతూ డబ్బులు రాలేదని చెప్తారు, కానీ పోలవరం నిర్మాణం అద్భుతంగా జరిగింది, ఇప్పటిదాకా 80% చూడండి అని జనాల్ని బస్సులు కట్టించి మరీ మీరే పంపిస్తారు. ఇప్పుడు అభివృద్ధి జరిగిందా జరగలేదా? డబ్బులు కరెక్ట్గా మీరు వినియోగించారా లేదా? ఒకవేళ వినియోగిస్తే ఎలాంటి పనులకి వినియోగించారు? ఒకవేళ రాజధాని నిర్మాణం ఇంతవరకు అయిపోతే భూములు లాక్కున్న ఇష్యూలో ఉన్నా కానీ సగానికి సగం డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫౌండేషన్ కూడా కరెక్ట్గా పడాల. మీ అసెంబ్లీలలో లేకపోతే మీరు కట్టిన సెక్రటరియేటు అరటి చెట్ల పొలాల మధ్యన ఇంకా నీళ్లు గారుతూ ఎంత ఇబ్బందులు పడుతున్నారో ప్రతి రాజకీయ నాయకుడికి తెలిసినటువంటి విషయమే. కానీ
మీ బతుక్కి ఈ మాత్రం కూడా దిక్కు లేదు, మళ్ళీ నేను వస్తేనే మీకు రాజధాని కట్టగలను అని జనాల్ని బ్లాక్మెయిల్ చేయడం ఎంతవరకు సబబు అనేది నా ప్రశ్న. కాబట్టి ఆంధ్ర ఓటర్లారా, ఒక్కసారి ఈ సెగ్మెంట్లో ఆలోచించండి. అవతల వాళ్ళు ఎదవాదిట్టినంత మాత్రాన మనం మంచివాళ్ళం అయిపోతామా? క్వశ్చన్ నెంబర్ 1. తర్వాత ఈ 4 ఏళ్ళు మనం ఏం చేసామో నిరూపించుకోకుండా ఇంకో 4 ఏళ్ళు మీరు నాకు అవకాశం అయిపోతే మీరు రోడ్డున పడతారు అని బ్లాక్మెయిల్ చేయడం ఓటర్ని అనేది ఎంతవరకు? తర్వాత ప్రచారంలో వాడిని తిడుతూ వీడిని తిడుతూ అవసరం లేని కేజ్రీవాల్ ఎందుకు వస్తున్నాడు, లేకపోతే ప్యాకేజ్ రూపంలో మేము 1,00,000 ఓటర్లను చూపిస్తాం మా ప్రచారం చూడండి అని ఫారెన్ వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు, ఎక్స్ మినిస్టర్లు ఎందుకు తీసుకొస్తున్నారు? సో ఆంధ్ర ప్రజలకి ఆంధ్ర గవర్నమెంట్ 4 ఏళ్ళు ఏం చేశారో చెప్పాల్సినటువంటి బాధ్యత టీడీపీ పార్టీ పైన ఉంది. ముందు దాన్ని సెటిల్ చేసుకొని తర్వాత ప్రతిపక్షాన్నో ప్రధాన పక్షాన్నో పక్క రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ను తిట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం. చూస్తూనే ఉండండి. మళ్ళీ న్యూస్తో మరొక నా వ్యూస్తో వస్తాను. దిస్ ఈజ్ భార్గవరామ్.